ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆళ్ళముత్యాల కార్యక్రమంలో ఈ మధ్యలోనే వచ్చినటువంటి ఒక సెన్సేషనల్ మూవీ, అద్భుతమైనటువంటి మూవీ, మెగా పవర్ స్టార్ రామ్ కుమార్ నటించిన రంగస్థలం సినిమా. రంగస్థలం సినిమా అనగానే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది ఎంతో గొప్పగా ఆడింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా అది. రంగస్థలం 1980లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన తెలుగు సినిమా ఇది. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీస్ మేకర్స్ పతాకంపై వై నవీన్, వై రవిశంకర్, సివి మోహన్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 2018 మార్చి 30న ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రాన్ని అధికారికంగా అంటే ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారుతో ఇది ప్రారంభించబడింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా 210 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా అద్భుతమైన సినిమా ఇది రంగస్థలం. ఈ వీడియో పూర్తిగా చూడండి. చిత్రానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలన్నీ కూడా చివరిలోనే ఉన్నాయి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కథ విషయానికి వస్తే, అనేక సినిమాల్లో మనం చూసిన భూస్వాములకు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు, నిరుపేదలకు మధ్య జరిగిన సంఘటనలు అనేక సినిమాల్లో వచ్చిన రంగస్థలం సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. దర్శకుడు సుకుమార్ మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని సమర్థవంతంగా ప్రతి సీన్ను కూడా జనరంజకంగా ప్రజెంట్ చేశారు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందనమాట. ఇందులో సమంత చాలా అద్భుతంగా నటించిందని ఆ రోజు అందరూ కూడా చాలా ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా చాలా కాలం తర్వాత పాత్రధారులను కాకుండా పాత్రల్ని మాత్రమే చూపించిన సినిమా రంగస్థలం. అందుకే ఈ సినిమాలో క్యారెక్టర్ల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు చాలామంది. ఒక నటి కానీ, ఒక నటుడు కానీ తమకు వీలైనప్పుడల్లా తాము ఎలాంటి పాత్రనైనా చేయగలము అని ఇండికేషను ఇండస్ట్రీకి తెలియజేయడం చాలా అవసరం. దేవిశ్రీ ప్రసాద్ ఇందులో చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. మంచి రాగాలను ఎన్నుకుని ఆ పాటలు చేశారనమాట. చాలా బాగున్నాయి పాటలన్నీ. అలాగే ఎప్పుడైతే ఇండస్ట్రీకి తెలియజేయడం మేము ఈ పాత్ర చేయగలం అని అనుకున్నప్పుడు దర్శకులు మాత్రం వాళ్ళ యొక్క అభిప్రాయాలని స్వీకరించి నటులకు కొత్త పాత్రలు సృష్టించే ధైర్యం చేయగలరు. అలాగే అనసూయ తన గ్లామర్ను పక్కన పెట్టి ధైర్యం చేసినటువంటి పాత్ర ఇందులో రంగమ్మ పాత్ర. చిరంజీవి గారు ఈ సినిమాను ప్రారంభం చేసేటప్పుడు, అంటే ఆయన రామ్ చరణ్ గారు ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. మన టాలెంట్ నిరూపించుకోవాలంటే మాత్రం ఇలాంటి పాత్రలు అవసరం అని భుజం తట్టి కొడుకుని ఆయన ఆశీర్వదించారు. అయితే ఇలాంటి సినిమా ఇదివరకు లోగడ చిరంజీవి గారు చేసిన సినిమాలాగే ఉందని చెప్పి కొంతమంది ఆ మధ్య అనుకున్నారు, కానీ దీనికి సంబంధం లేదు. ఇందులో కొన్ని పాత్రలు చూశాక ఆ పాత్రకు ఫలానా నటుడు, ఫలానా నటి తప్ప ఇంకెవరు ఈ సినిమాకు సూట్ అవ్వరు, ఈ పాత్రకు సూట్ అవ్వరు అని ఈ సినిమా నిరూపించింది. ఆ విధంగా ఈ సినిమాలో సమంత క్యారెక్టర్కి సమంత తప్ప మరెవరు సూట్ కారని ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంది. రామ్ చరణ్ ఈ సినిమాలో టోటల్గా రామ్ చరణే డామినేట్ చేశాడన్నది అందరికీ తెలిసిన విషయం. ఈ సినిమాతో ఆయనకి అంత గొప్ప గుర్తింపు వచ్చిందనమాట. మగధీర తర్వాత రామ్ చరణ్ చేసినటువంటి అద్భుతమైనటువంటి నటన, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మూమెంట్స్ కానీ, ఆ లుక్స్ కానీ, మగధీర తర్వాత మళ్ళీ అంత గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా రంగస్థలం.
అయితే చిరంజీవి గారు ఈ సినిమా చూసిన తర్వాత కొడుకుని అభినందిస్తూ అభినందించకుండా ఉండలేకపోయారనమాట ఆయన. ఎందుకంటే ఈ సినిమా ఇంత అద్భుత విజయాల్ని ఆయన ముందే అన్నారు. సినిమా బాగా వస్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా చేయి క్యారెక్టర్‌ని. ఆయన తన కొడుక్కి ఆయన ఉత్సాహాన్ని ఇచ్చారు. అలాగే ఆశీస్సులు కూడా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఈ సినిమా విషయంలో కథ విషయంలో సుకుమార్ ఎన్నుకున్నటువంటి సబ్జెక్ట్ ఆయన అందరూ అన్నారట. మరీ ఎక్కడో పల్లెటూరులో బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్నావు. చాలా బడ్జెట్ అవుతుంది దీనికి. చాలా జాగ్రత్తగా చేయాలి నువ్వు. ఏమవుతుందో ఏంటో సినిమా అని చెప్పి ఆయన్ని అందరూ కూడా అన్నారట. కానీ ఆయన ఒప్పుకోలేదు. 'మగధీర' సినిమా తర్వాత మరో సెన్సేషనల్ సృష్టిస్తుంది రామ్ చరణ్‌కి ఈ సినిమా అని ఆయన సుకుమార్ గారు ఘంటాపథంగా చెప్పారట. అంటే ఆయన మాట 100కి 100 పాళ్ళు నిజమైంది. 'మగధీర' సినిమా కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన సినిమా ఈ 'రంగస్థలం'. ఈ 'రంగస్థలం' సినిమాలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అంత అంటే ఎవరైనా పల్లెటూరు వెళ్ళి సినిమా ఇస్తారు. కానీ ఇక్కడ పల్లెటూరు వెళ్ళకుండా సెట్ వేసి ఆ సెట్‌లో సినిమా తీశారనమాట. అంత గొప్పతనంగా ఆయన సుకుమార్ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సరే సుకుమార్ గారి యొక్క ఆహ్, ఆయన టేకింగు, ఆయన ఆలోచన విధానం, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. మొన్ననే రీసెంట్‌గా వచ్చినటువంటి సినిమాలన్నీ ఆయనకి అదే 'పుష్ప' తెలుసు కదా మీకు అందరికిని. ఆ సినిమా కూడా ఎంతో టాప్ రేంజ్‌లోకి హిట్ అయింది. ఆయన ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు సుకుమార్ గారు. ఒక సీన్ తీయాలంటే ఆయన 2 సార్లు, 3 సార్లు రిహార్సల్స్ వేసుకుంటారు. రిహార్సల్స్ అంటే మన మామూలు రిహార్సల్స్ కాదు. ఆయన మైండ్‌లోనే రిహార్సల్స్ వేసుకుంటారు. వేసుకొని అక్కడి నుంచి సీను ఎలా రావాలి? ఏం చేయాలి? ఎక్ ఏ ఏ అంటే ఏ క్యారెక్టరైజేషన్ కూడా ఆయనే. కథ కూడా ఆయనదే. అద్భుతమైనటువంటి కథ ఇది. ఈ కథకు ఆయన చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. కృషి చేసినందుకు ఈ సినిమా ఎంతో బాగా వచ్చింది సినిమా. ఈ సినిమా విషయంలో అందరూ కూడా ఎంతో పొంగిపోయారు. ఫ్యాన్స్ అందరూ కూడా. చిరంజీవి గారి విషయానికొస్తే తన పుత్రోత్సాహము తండ్రికి పుట్టినప్పుడు ఉండదు. ఆ పుత్రుడు కనుగొని పొగడగా అంటే అందరూ పుత్రుడిని పొగిడితేనే ఆయనకి పుత్రోత్సాహం కలుగుతుందట. తన కుమారుని ప్రతిభ, పాటవాలను గుర్తింపును వచ్చినప్పుడు ఆనంద బాష్పాలతో కౌగిలించుకొని గర్వంగా నుదుట మీద ముద్దు పెట్టుకున్నారట మెగాస్టార్ చిరంజీవి. అంత అద్భుతమైనటువంటి అంటే ఆ తండ్రి కొడుకుల ప్రేమ మనం చెప్పుకోవాల్సింది నిజంగా. అయితే సుకుమార్ గారి గురించి ఆయన సినిమాలు ఎప్పుడూ కూడా ఎవరిని నిరుత్సాహపరచవు. మంచి అభివృద్ధి గల ప్రేక్షకులను అస్సలు నిరుత్సాహపడవు. సంగీతం సూపర్బ్. బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సినిమా ఇది. డైరెక్ట్‌గా 15 సెంటర్‌లో 100 రోజులు ఆడి సినిమా ఇది. అయితే ముఖ్యంగా అందరూ కూడా ఆ రోజుల్లో మెచ్చుకున్నది ఏంటంటే రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారిలో ఇంత ఆర్ట్ ఉందా? అంటే ఇంత ఇంత ఆయన క్యారెక్టర్‌ని ఇంత గొప్పగా చేయగలడా? అనేటటువంటిది అంటే ఆ గొప్ప మరి సుకుమార్ గారిది కావచ్చు. అంటే ఇక్కడ మామూలుగా రా మెటీరియల్‌ని సుకుమార్ గారు తీర్చిదిద్దారనమాట. రా మెటీరియల్ లాంటి రామ్ చరణ్‌ని అద్భుతమైనటువంటి ఒక శిల్పంగా చెక్కి ఈ సినిమాలో నటింపజేశారు ఆయన. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. అందరూ కూడా చాలామంది మిత్రులు చూస్తున్నారు. చూసి సపోర్ట్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా గొప్పగా వచ్చిన సినిమా ఇది. అందుకే నేను ప్రజెంట్ చేశాను. తప్పకుండా చూడండి. మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్తే. సెలవు.